కరణ్ ను అంబాసిడర్ గా తీసుకున్న తర్వాత అతను ఫేమస్ అవ్వకపోతే మన కంపెనీ ప్రోడక్ట్ సంగతేంటి అని సబార్డినేట్ అడిగిన ప్రశ్నకు మేనేజింగ్ డైరెక్టర్ రీమా ఒక్క క్షణం పాటు అక్కడున్న వాళ్ళందరినీ మౌనంగా చూసింది. అందరూ ఆమె ఏం చెప్తుందా అని ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అప్పుడు రీమా నిదానంగా, ఏదైనా జరిగితే ఒక డైరెక్టర్ గా ఆ రెస్పాన్సిబిలిటీని నేను తీసుకుంటాను అని అంది. దాంతో మేనేజింగ్ డైరెక్టర్ గా ఆమె డెసిషన్ తీసుకుందని తెలిసి ఇంకెవ్వరూ ఏం మాట్లాడలేకపోయారు. మరోవైపు మిషా కంపెనీ నుంచి ఎలాంటి న్యూస్ లేకపోవడంతో నిరాశగా ఇంటికి తిరిగి వచ్చింది స్నేహ. హాల్లోనే కూర్చుని హోంవర్క్ చేస్తున్న యువన్ ఇంటికి వచ్చిన స్నేహను చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి మమ్మీ అంటూ 2 చేతులు చాచాడు. స్నేహ యువన్ను ఎత్తుకుని తల నిమురుతూ, స్నాక్స్ ఏమైనా తిన్నావా అని అడిగింది. పూర్ణ గ్రాని నాకు స్నాక్స్ ఇచ్చింది, తినేశాను. కానీ మమ్మీ, నువ్వు ఈరోజు డల్ గా ఉన్నావు, ఏమైంది అని అడిగాడు యువన్. స్నేహ నవ్వుతూ, అదేం లేదు, ఆఫీస్ వర్క్ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు నా గురించి కంగారు పడకు, సరేనా అని అంది. ఓకే మమ్మీ, కానీ నేను పెద్దయ్యాక నువ్వు ఇలా కష్టపడి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. నేను పెద్దయ్యాక నిన్ను పెంచుకుంటాను అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ నవ్వుతూ అతన్ని గట్టిగా కౌగిలించుకుని కిస్ చేసి, నువ్వు నన్ను పెంచుకుంటావా అని అడిగింది. అప్పుడే చేతిలో ఉన్న వాటర్ గ్లాస్ తో అక్కడికి వచ్చిన అన్నపూర్ణ వాటర్ ను స్నేహ చేతికి ఇస్తూ, అవును మేడం, ఇంకొన్ని రోజులు ఆగితే ఖచ్చితంగా ఈ యువన్ బాబే మిమ్మల్ని పెంచుకుంటారు, చాలా తెలివైనవాడు అని అంది. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే అక్షయ్ పైనుండి కిందకి దిగి వచ్చాడు. అతన్ని చూడగానే స్నేహ కొంచెం ఇబ్బంది పడుతూ టాపిక్ మార్చి, సరే యువన్, నువ్వు గ్రానీతో కలిసి రూమ్ కి వెళ్లి హోంవర్క్ కంప్లీట్ చెయ్ అని అంది. ఓకే మమ్మీ, కానీ కాసేపు డాడీతో ఆడుకుంటాను అంటూ స్నేహ దగ్గర నుండి కిందకి జారి అక్షయ్ ఒడిలోకి చేరాడు యువన్. దాంతో స్నేహ, సరే నేను వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి పైకి వెళ్ళింది. డాడీ, మనిద్దరం గేమ్ ఆడుకుందామా అక్షయ్ చెంపను తడుముతూ అడిగాడు యువన్. ఆ ప్రశ్నకు అక్షయ్ వింతగా చూసి, ఏం గేమ్ అని అడిగాడు. బిల్డింగ్ బ్లాక్స్ ఆడుకుందాం డాడీ. నువ్వు బ్లాక్స్ తో ఒక హౌస్ బిల్డ్ చేయి, నేనొక హౌస్ బిల్డ్ చేస్తాను. ఇద్దర్లో ఎవరు బాగా చేస్తారో చూద్దాం అని అంటూనే కిందకు దిగి వెళ్లి కబోర్డ్ లో పెట్టిన బ్లాక్స్ తీసుకుని వచ్చాడు. ఇవి నీకెవరు కొనిచ్చారు? వాటిని విచిత్రంగా చూస్తూ అడిగాడు అక్షయ్. మమ్మీ తెచ్చింది అని చెబుతూనే బ్లాక్స్ ను అరేంజ్ చేయడం మొదలుపెట్టి, డాడీ నువ్వు కూడా స్టార్ట్ చేయి అని అన్నాడు యువన్. దాంతో అక్షయ్ కూడా యువన్ చేసేదాన్ని చూస్తూ బిల్డింగ్ చేయడం మొదలుపెట్టాడు. చేతిలోనే కాఫీ ట్రేలో అప్పుడే అక్కడికి వచ్చిన అన్నపూర్ణ ఆ దృశ్యం చూసి ఆశ్చర్యంతో వాళ్లకు 4 అడుగుల దూరంలోనే ఆగిపోయింది. అప్పుడే ఫ్రెష్ అయ్యి కిందకి దిగి వచ్చిన స్నేహ కూడా పోటీపడి బ్లాక్స్ కడుతున్న వాళ్ళిద్దరినీ చూసి ఆగిపోయి అక్కడ ఉన్న అన్నపూర్ణ వైపు నమ్మలేనట్లుగా చూసింది. ఇంట్రెస్ట్ లేనట్లుగా బ్లాక్స్ చేయడం స్టార్ట్ చేసిన అక్షయ్ కూడా 2 క్షణాల్లోనే ఆటలో లీనమైపోయాడు. ఇంతలో, డాడీ నా బిల్డింగ్ అయిపోయింది అంటూ తన చేతిలో ఉన్న బిల్డింగ్ ను అక్షయ్ ముందు పెట్టాడు యువన్. యువన్ చేసిన బిల్డింగ్ ను చేతిలోకి తీసుకుని చూసిన అక్షయ్ కళ్ళు కొంచెం ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి. కలర్ బ్లాక్స్ తో యువన్ చేసిన ఆ బిల్డింగ్ అతనికి చాలా నచ్చింది. దాంతో తాను చేసిన బిల్డింగ్ ను కూడా యువన్ చేసిన బిల్డింగ్ పక్కన పెట్టి రెండిటిని కంపేర్ చేసి చూసుకున్నాడు. ఆ రెండిటిలో తన బిల్డింగ్ కి ఒక షేప్ కూడా లేనట్లు క్లియర్ గా తెలుస్తుంది. అది చూసి దూరంగా నుంచిన స్నేహ, అన్నపూర్ణ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు వాళ్ళ వైపు చూసిన యువన్, మమ్మీ, గ్రానీ చూడండి, డాడీ నేను బిల్డింగ్స్ చేశాం. ఎవరి బిల్డింగ్ బాగుందో మీరు చెప్పండి అని అడిగాడు. ఆ మాటలకు తల తిప్పి చూసిన అక్షయ్ అక్కడ నించుని ఉన్న వాళ్ళిద్దరినీ చూసి వెంటనే తన చేతిలో బిల్డింగ్ బ్లాక్స్ ను హడావిడిగా పక్కన పెట్టాడు. దాంతో అన్నపూర్ణ నవ్వుతూ ముందుకు వెళ్లి తన ట్రేలో ఉన్న కాఫీ కప్ ను అక్షయ్ కి ఇస్తూ, మిమ్మల్ని ఇలా చూసి చాలా సంతోషంగా ఉంది అక్షయ్ బాబు అని అంది. అక్షయ్ ఏం మాట్లాడకుండా ఇబ్బందిగా నవ్వుతూ కాఫీ తీసుకున్నాడు. స్నేహ కూడా చిన్నగా నవ్వుకుని యువన్తో, సరే ఇక ఆడుకుంది చాలు, నువ్వు గ్రానీతో వెళ్లి హోంవర్క్ ఫినిష్ చెయ్ అని చెప్పింది. ముందు నువ్వు ఎవరి హౌస్ బాగుందో చెప్పు మమ్మీ మళ్ళీ అడిగాడు యువన్. దాంతో స్నేహ ఏం సమాధానం చెప్తుందో అని అక్షయ్ జాగ్రత్తగా వింటున్నాడు. అప్పుడు స్నేహ నవ్వుతూ యువన్ తలనిమిరి, సరే ముందు నువ్వు చెప్పు, నీకు ఎవరి హౌస్ నచ్చింది అని అడిగింది. ఆ మాటకు యువన్ వెంటనే నాదే అని చెప్పబోయాడు. కాని అంతలోనే హఠాత్తుగా ఆగిపోయి అక్షయ్ వైపు చూసి, నాకు డాడీ హౌస్ నచ్చింది అని చెప్పాడు. ఆ మాట వినగానే షాక్ అయ్యాడు అక్షయ్. నిజానికి అతను బిల్డ్ చేసిన హౌస్ ఇన్కంప్లీట్ గా ఉంది. అయినా యువన్ డాడీదే బావుందని చెప్పడంతో అదంతా ఆ చిన్నపిల్లాడికి తనపై ఉన్న ప్రేమ అని అర్థమైంది.
అప్పుడు స్నేహ కూడా యువన్ బుగ్గపై కిస్ చేసి వెరీ గుడ్, కానీ మీ ఇద్దరు హౌస్లు బాగున్నాయి, సరేనా? ఇక వెళ్ళి హోంవర్క్ చేసుకో అని అంది. ఓకే మమ్మీ అంటూ అన్నపూర్ణతో కలిసి రూమ్ కి వెళ్లిపోయాడు యువన్. హాల్లో అక్షయ్, స్నేహ మాత్రమే మిగిలి ఉండడంతో స్నేహ అక్కడే సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి మిషా కంపెనీ వాళ్ళ దగ్గర నుండి ఏదైనా మెయిల్ వచ్చిందేమో అని చెక్ చేసింది. అది చూసిన అక్షయ్ తన చేతిలో ఖాళీ కప్ ను టేబుల్ పై పడుతూ, ఇప్పటిదాకా ఆఫీస్లోనే ఉన్నావు కదా, మళ్ళీ ఏం చేస్తున్నావు అని మామూలుగా అడిగాడు. అప్పుడు స్నేహ తలెత్తకుండానే నిట్టూరుస్తూ, ఉన్నాను, కానీ తప్పడం లేదు. నా పని జరగడం కోసం నా ట్రయల్స్ నేను చేస్తున్నాను, కానీ నాకు ఈ ఇండస్ట్రీలో ఎక్కువ కాంటాక్ట్స్ లేవు, అందుకే ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియడం లేదు అని అంది. ఆ మాట వినగానే అక్షయ్ కళ్ళు ఒక్క క్షణం ఆమె వైపు సూటిగా చూశాయి. కానీ స్నేహ తల ఉంచుకుని ల్యాప్టాప్ లో పనిచేస్తూ ఉండడంతో అతన్ని గమనించలేదు. అప్పుడు అక్షయ్ తన ఫోన్ ఓపెన్ చేసి చూసుకుంటూ నిదానంగా, నేను రేపు కాక్టైల్ పార్టీకి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు వస్తావా అని అడిగాడు. ఆ మాట వినగానే స్నేహ ఆశ్చర్యంగా తలెత్తి అతని వైపు చూసింది. కానీ అక్షయ్ తలంచుకుని ఫోన్ చూస్తున్నాడు. ఆమె అతన్ని కొంచెం విచిత్రంగా చూస్తూ, నన్ను పార్టీకి తీసుకెళ్తానంటున్నాడేంటి? ఇంకా మా పెళ్లి విషయం బయటికి చెప్పాలని అతను డిసైడ్ అవ్వలేదు కదా అని అనుకుని, కాక్టైల్ పార్టీనా? అక్కడికి వస్తే ఏముంటుంది, నేను రాను అని అంది. అది విని వెంటనే అక్షయ్ ముఖం సీరియస్ గా మారిపోయింది. వెంటనే అతను పైకి లేచి నిలబడి, సరే ఈ మాట గుర్తుపెట్టుకో అని చెప్పి వెంటనే పైకి వెళ్లడం మొదలుపెట్టాడు. ఆ మాట వినగానే స్నేహ తలెత్తి అర్థం కానట్లుగా చూసి, ఇంత బెదిరించి వెళ్తున్నాడేంటి, అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంది అనుకుంటూ వెనుక నుండే, ఈ పార్టీలో ఎవరెవరుంటారు అని పెద్దగా అడిగింది. ఎవరుంటే నీకెందుకు, నువ్వు రానన్నావు కదా అంటూనే మెట్లపైకి నడిచాడు అక్షయ్. దాంతో స్నేహ వెంటనే తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ ను సోఫాలో పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్లి అక్షయ్ కి అడ్డంగా నించుని, ఈ పార్టీకి ఎవరెవరు వస్తున్నారు, నీ దగ్గర లిస్ట్ ఉందా, ఒక్కసారి నాకు చూపిస్తావా అని అడిగింది. అక్షయ్ ఆమె వైపు సూటిగా చూసి, ఎవరొస్తే నీకెందుకు, నువ్వు రానని చెప్పావు కదా, వదిలే అని ముందుకు నడిచాడు. అప్పుడు స్నేహ హఠాత్తుగా అతని చేతిని పట్టుకుని, లేదు లేదు, నేను ఊరికే జోక్ చేశాను, నువ్వు నా మాటను సీరియస్ గా తీసుకోకు అని అంది. స్నేహ తన చేతిని పట్టుకోవడంతో అక్షయ్ మనసుకు సంతోషంగా అనిపించింది. కానీ స్నేహ తొందరలో ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అప్పుడు అక్షయ్ ఇంకొంచెం బెట్టు చేస్తూ ఆమె రిక్వెస్ట్ కి ఒప్పుకోకుండా, నువ్వు రాకపోతే నాతో పాటు రావడానికి చాలా మంది రెడీగా ఉన్నారు, నీ అవసరం లేదు, ముందు నా దారికి అడ్డులే, నేను వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అని అన్నాడు. అయినా స్నేహ అతన్ని వదలకుండా, లేదు, నీతో రావడానికి నీకు లేడీ పర్సన్స్ ఎవరూ లేరని నాకు బాగా తెలుసు, నేనొస్తాను, నాకు ముందు ఆ లిస్ట్ ఒక్కసారి ఇవ్వు, ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి చూసిస్తాను అంటూ చిన్నపిల్లలా బతిమాలడం మొదలుపెట్టింది. నో అని గట్టిగా చెప్పాడు అక్షయ్. దాంతో స్నేహ ఈసారి అతని 2 చేతులు గట్టిగా పట్టుకుని అతనికి కొంచెం దగ్గరగా జరిగి, సరే నేను తప్పు చేశాను, సారీ, ఇప్పుడు నేను సారీ చెప్పాను కదా, నాకు లిస్ట్ ఇవ్వవా అని అడిగింది. అలా బతిమాలుతున్న టైంలో ఆమె అతని శరీరానికి తగులుతోందన్న విషయాన్నే ఆమె మర్చిపోయింది. అక్షయ్కి మాత్రం ఆమె స్పర్శ తగులుతూ ఉండడంతో అనుకోకుండా అతని చూపు ఆమె మెడ నుండి కిందకు దిగుతోంది. దాంతో అక్షయ్ ముఖంలో మార్పు రావడం మొదలైంది. అది గమనించిన స్నేహ అనుమానంగా తనను తానే చూసుకుంది. వెంటనే అతన్ని వదిలిపెట్టి కంగారుగా అక్కడి నుండి వెళ్లిపోయింది. అప్పుడు అక్షయ్ హఠాత్తుగా ఆమె చేతిని పట్టుకుని ఆపుతూ, ఎందుకు వెళ్ళిపోతున్నావు, లిస్ట్ అడిగావు కదా అని అడిగాడు. అప్పటికే స్నేహమొహం సిగ్గుతో ఎర్రబడింది. అతని కళ్ళల్లోకి చూసే ధైర్యం చేయలేదు. దాంతో ఆమె వెనక్కి తిరగకుండానే, అయితే లిస్ట్ ఇవ్వండి అని అడిగింది. అప్పుడు అక్షయ్ ఆమె చేతిని వదిలేసి, నేను నీకు ఆల్రెడీ మెయిల్ చేశాను, వెళ్ళి చూసుకో అని చెప్పాడు. దాంతో స్నేహ ఆనందంగా అతని వైపు చూసి, థ్యాంక్ యూ అంటూ పరిగెత్తుకుంటూ సోఫా దగ్గరికి వెళ్లి ల్యాప్టాప్ చేతిలోకి తీసుకుంది. అక్షయ్ ఆమెను చూసి నవ్వుకుని తన రూంలోకి వెళ్లిపోయాడు. తర్వాత రోజు ఉదయాన్నే స్నేహ సెల్ ఫోన్ రింగ్ అవుతోంది. నిద్రమత్తులో ఉన్న ఆమె బద్ధకంగా పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి నిద్రమత్తులోనే, హలో అని అంది. అటువైపు నుండి ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతూ, హలో మేడం, మిషా కంపెనీ ఇన్ఛార్జ్ ను కాల్ చేస్తున్నాను అని చెప్పాడు. దాంతో స్నేహ నిద్రమత్తు ఒక్కసారిగా వదిలిపోయింది. వెంటనే బెడ్ పై లేచి కూర్చుని తన గొంతులో ఉన్న ఎక్సైట్మెంట్ కంట్రోల్ చేసుకుంటూ, ఎస్ చెప్పండి అని అంది. మేం మీ ఆర్టిస్ట్ కరణ్ ను మిషా బ్రాండ్ కు అంబాసిడర్ గా తీసుకోవాలనుకుంటున్నాం, దాని గురించి మాట్లాడాలి అని చెప్పాడు ఇన్ఛార్జ్.
స్నేహ ఆ మాట వినగానే ఉత్సాహంతో ఊగిపోయింది. వెంటనే దాన్ని ఆపుకుంటూ 1 మినిట్ ప్లీజ్ అని చెప్పి ఫోన్ పక్కన పెట్టి ఊపిరి గట్టిగా పీల్చుకుని తన ఎక్సైట్మెంట్ ని బ్యాలెన్స్ చేస్తూ ఫోన్ చేతిలోకి తీసుకుని ఇట్స్ అ గుడ్ న్యూస్ అని అంది. అప్పుడు ఇన్ఛార్జ్ మాట్లాడుతూ, ఓకే మేడం, మీకు ఎలాంటి ప్రాబ్లం లేకపోతే మీరు అతనితో కలిసి ఈరోజు మధ్యాహ్నం ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంది. ఐ హోప్ వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ కోఆపరేషన్ అని అన్నాడు. ఓకే షూర్, వి విల్ బి దేర్ ఎట్ రైట్ టైం అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది స్నేహ. సంతోషంతో బెడ్ పై కూర్చుని అనుకున్న పని పూర్తయింది. ఉదయానికి గుడ్ న్యూస్ విన్నాను. అలాగే ఈరోజు నైట్ పార్టీకి కూడా వెళ్ళాలి. నా కాంటాక్ట్స్ పెంచుకోవాలి. తర్వాత మార్కెట్ పెంచుకోవడానికి అది నాకు చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంది. ఆ తర్వాత లేచి హడావిడిగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్లిన స్నేహ మిషా కంపెనీకి సంబంధించిన విషయాన్ని హాస్ని కరణ్తో కూడా చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటూ ముందుగా ప్రాక్టీస్ రూమ్ కి వెళ్ళింది. కానీ ఆమె అక్కడికి వెళ్లేసరికి ప్రాక్టీస్ రూమ్ లో నుంచి పెద్ద పెద్దగా అరుపులు వినిపించడం మొదలయ్యాయి. దాంతో ఆమె అనుమానంగా అటువైపు చూసింది. అక్కడ ఆర్టిస్టులు అందరూ గుమ్మిగూడి నించుని ఉన్నారు. దాంతో అక్కడేదో తప్పు జరుగుతుందని అనుకున్న స్నేహ హడావిడిగా అటువైపు వెళ్ళింది. ఆమె వెళ్లేసరికి అక్కడ కరణ్ తో గొడవ పడుతూ కనిపించాడు హరీష్. ఏ కరణ్, నువ్వు నాకు వచ్చే ఆఫర్స్ అన్ని అడ్డదారిలో వెళ్లి లాక్కోవడానికి ట్రై చేస్తున్నావు. నన్ను రెచ్చగొడుతున్నావు. ఈరోజు నీ అంతు చూస్తా అంటూ కరణ్ ముఖంపై గట్టిగా కొట్టపోయాడు. కానీ కరణ్ సరైన టైంలో పక్కకు తప్పుకోవడంతో ఆ పంచ్ తగలకుండా తనను తాను రక్షించుకున్నాడు. అప్పుడు స్నేహ హడావిడిగా వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్లి హరీష్ వైపు చూసి, మిస్టర్ హరీష్, కరణ్ అడ్డదారిలో మీ ఆఫర్స్ లాక్కున్నాడని మీరెలా చెప్తారు? ఆ డెసిషన్ కంపెనీ తీసుకుంటుందని తెలీదా అని అంది. అప్పుడు హరీష్ కోపంగా, మీరు నిజాన్ని మార్చి చెప్పడానికి ట్రై చేయకండి. మిషా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా నేను సెలెక్ట్ అయినట్లే అని నా మేనేజర్ కమల్ చెప్పారు. కానీ ఇది ఈలోగా ఈ కరణ్ కి ఎలా వెళ్తుంది? ఖచ్చితంగా ఈ కరణ్ కూడా ఏదో చేశాడు అని అన్నాడు. అతను నిందలు వింటున్న కరణ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి. అది విన్న స్నేహ నవ్వి, ఒకవేళ అదే నిజమైతే నువ్వు గొడవ పడాల్సింది కరణ్తో కాదు, వెళ్ళి నీ మేనేజర్ని అడగండి. ఇలా ఒక రౌడీలా ప్రవర్తిస్తే సైలెంట్ గా చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా? ఒక కంపెనీ డెసిషన్ మార్చుకుందంటే అది వాళ్ళిష్టం. ఇలా గొడవ పట్టం వల్ల ఏం ఉపయోగం అని సూటిగా అడిగింది. ఆమె మాటలకు హరీష్ ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. అప్పుడే కమల్ కూడా అక్కడికి వచ్చాడు. వెంటనే స్నేహ అతన్ని చూసి, మిస్టర్ కమల్, మీరు మీ ఆర్టిస్ట్ ని డిసిప్లిన్ లో పెట్టుకుంటే మంచిది, లేదంటే పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చింది. పోలీసుల పేరు వినగానే కమల్ ఉలిక్కి పడ్డాడు. అయినా కోపంగా, స్నేహ, నువ్వేమీ తెలియనట్లు మాట్లాడకు. ఆ రోజు నా చేతిలో ఉన్న మిషా కంపెనీ ఇన్ఫర్మేషన్ నువ్వు కూడా చూసావు. ఇప్పుడు దాన్ని కరణ్ కి వచ్చేలా చేశావు. ఇదంతా నీ వల్లే జరిగింది అని అన్నాడు. ఆ మాటకు స్నేహ నవ్వి, ఇది జోక్గా అనిపించడం లేదా? ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అనేది ఎప్పుడూ కాంపిటీషన్తో ముడిపడి ఉంటుంది. ఎవరి ట్రయల్స్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు ఛాన్స్ దక్కించుకుంటే వాళ్ళే గెలిచినట్లు. చేతనైతే ప్రతిదీ సాధించి చూపించాలి అని అంది. ఆ మాటకు కమల్ కోపంతో ఊగిపోతూ, స్నేహ, నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేయకు. ఏవో 2 ఆఫర్లు తెప్పించుకున్నానని ఎగిసి పడుతున్నావు. ఇలానే చేస్తే నువ్వు పశ్చాత్తాపడేలా చేస్తాను అని బెదిరించాడు. కమల్ స్నేహల మధ్య గొడవ ఎంత దూరం వెళ్ళబోతోంది? కాక్టైల్ పార్టీకి అక్షయ్తో కలిసి స్నేహ వెళ్తోందా? అక్కడ ఏం జరగబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.